బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 27, 28 తేదీల్లో జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నాలో పాల్గొనేందుకు కర్నూలు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో బీసీ నాయకులు ఢిల్లీకి బయలుదేరారు. బీసీల అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. హలో బీసీ హలో ఢిల్లీ హలో బీసీ హలో ఢిల్లీ జై బీసీ 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 ఐక్యత 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 బీసీ హలో ఢిల్లీ హలో బీసీ హలో ఢిల్లీ హలో బీసీ హలో ఢిల్లీ హలో కళ బీసీలది. దాదాపు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా కూడా బీసీల యొక్క పరిస్థితి కోసం దశాబ్దాలుగా మరి ఉద్యమం చేస్తూ ఉన్నాం జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున. మరి ఈరోజు పెద్ద ఎత్తున హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమానికి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలి. మరి అట్లాగే ఏదైతే మహిళా బిల్లు పెడతా ఉన్నారో మహిళా బిల్లులో మరి బీసీలకు సబ్ కోటా ఇవ్వాలి. అట్లాగే కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక మంత్రిత్వ శాఖను బీసీలకు ఏర్పాటు చేసి బడ్జెట్ని కేటాయించాలి అనే డిమాండ్స్తో మరి అట్లాగే ఏదైతే బీసీ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ కల్పించాలని, మరి అలాగే ఈరోజు జనాభా గణన జరుగుతూ ఉంది. జనాభా గణనలో మరి మా బీసీల కుల గణన కూడా జరపాలని, మరి అలాగే ఈరోజు ఏదైతే మరి బీసీల కోసం అనేక ప్రామిసులు చేశారు, మరి ఆ ప్రామిసులన్నిటినీ ఎన్డీఏ కూటమి అయితేనే నెరవేర్చగలదనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ప్రధానమంత్రి మోడీ గారు అయితేనేమి, అట్లాగే మన భవిష్యత్ తరాల నాయకుడు లోకేష్ బాబు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మరి తప్పకుండా ఒకటి బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామన్నారు. అట్లాగే స్థానిక సంస్థల్లో 34%తో రిజర్వేషన్స్ తప్పకుండా ఇస్తామని చెప్పారు. మరి అట్లాగే బీసీ భవనాలన్నిటినీ ప్రతి జిల్లాకు తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఈరోజు మంత్రుల్లో కూడా చాలా మంచి శాఖల్ని మరి ఈరోజు బీసీలకు ఇవ్వడం జరిగింది. మరి అట్లాగే నామినేటెడ్ పోస్టుల్లో కూడా దాదాపు 50% ఇవ్వడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి గారికి మరి ప్రత్యేక కృతజ్ఞతలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున తెలుపుతూ మా చిరకాల కోరికైన చట్టసభల్లో బీసీలకి మరి తప్పకుండా రిజర్వేషన్స్ అంశం మరి మేము ఈరోజు ఇక్కడ నుంచి దాదాపు ఆంధ్రప్రదేశ్ అంతా 1000 మంది కదిలిపోతూ జంతర్ మంతర్ దగ్గర ధర్నా, అట్లాగే ఆంధ్ర భవన్ లో మరి మా ఎంపీలతో అందరితో కలిసి సెమినార్ నిర్వహించి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. తప్పకుండా దీనికి మా ముఖ్యమంత్రి గారు సహాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా వారిని కూడా వేడుకొంటూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇక్కడ విచ్చేసిన బీసీ నాయకులందరికీ ప్రత్యేక ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటున్నాం. హలో బీసీ చలో ఢిల్లీ, బీసీల ఐక్యత.